కానీ కొద్ది లాస్ట్లో ఎమోషనల్ అయ్యారు. అవునండి, ఎమోషనల్ అవడానికి రీజన్ ఉంది. అదే ఇప్పటికీ ఏదో ఫేక్ వాళ్ళని పెట్టారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఆర్టికల్స్ వేస్తున్నారు. అట్లా నన్ను బతకనివరా? ఈ సినిమా హిట్టో కాదో జనం చెప్పేశారు. నేను ఎవరిని టార్గెట్ చేయలా. నేను జనాన్ని బతులు ఆడుకున్నాను ఆ సినిమా నచ్చితే చూడమని. వాళ్ళు వేసిన దాకా నేను వెల్కమ్ చేశా. ఇవాళ మంగళవారంకి వచ్చాం. ఏ సినిమాకి షోలు ఎంత ఉన్నాయో నేను లైవ్లో పెడితే నేను చూపిస్తా. దానికి ఫేక్ కలెక్షన్లు వేస్తుంది వాళ్ళు, నేను కాదు. అంటే ఎవరు టార్గెట్ చేశారు సార్ మిమ్మల్ని? ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళకి తెలుస్తుందండి, అందుకనే మాట్లాడాను. నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే. మగోళ్ళలాగా మొహం ఓపెన్ చేసి కూర్చున్న ప్రొడ్యూసర్ని. ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగ రాతలు రాయట్లా. నేను ఎవరికి భయపడను. ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా సినిమాని నొక్కాలని చూస్తాడు వాడు. ఎవరు సార్? ఓపెన్గా చెప్పొచ్చండి సార్. ఏమండి ఎవరు అతను ఏంటి అని కొద్దిగా చెప్పొచ్చు. అది ఎవరో నాకు తెలీదు. నేను అన్నోడికి తెలుస్తుంది, రాసినోడికి తెలుస్తుంది. అది ఓకే సార్. కిరణ్ గారు